అందరికీ నమస్కారం. ప్రధానంగా జనతా సూపర్ బజార్ పలంనేరులో సూపర్ బజార్ విషయము అందరికీ తెలుసు. సూపర్ బజార్లో షేర్ మూలకంగా అందరూ షేర్లు కట్టి దాదాపు 13,600 చిల్లర షేర్స్ ఉన్నాయి. ఈ షేర్స్తో మామూలుగా ఏమంటే మూలధనంగా పెట్టుకొని అందులో మనం కొంత డబ్బులు కూడా బ్యాంకు ద్వారా రకరకాలుగా తీసుకొని జనతా సూపర్ బజార్ జరుపుకుంటూ వచ్చారు. ఆ జనతా సూపర్ బజార్లో బోస్ గారే మనకు చైర్మన్గా గతంలో నుంచి కూడా వస్తున్నాడు. అందులో భాగంగా 2016లో అమర్నాథ్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో సూపర్ బజార్ ఎన్నికలు జరిగాయి. 11లో జరిగాయి. 2011లో సూపర్ బజార్ ఎలక్షన్ జరిగినాయి. ఎలక్షన్ జరిగిన తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలకు ఒకసారి పర్యాయం ఒకసారి ఎలక్షన్ జరపాల్సి ఉంది. అందులో భాగంగానే 2016లో మళ్ళీ ఎన్నికలు జరిగినాయి. 2016లో ఎన్నికలు జరిగినాయి. ఆ 16లో ఎన్నికలు జరిగిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ అనేది జరపకుండా మళ్ళీ టీడీపీ మన గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ అప్పుడు మన గవర్నమెంట్ ఉండింది, అప్పుడు ఎలక్షన్ జరపాల్సి ఉంటే అందులోనే మళ్ళీ వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చింది. వైఎస్ఆర్ గవర్నమెంట్ వచ్చినాక అప్పటి వరకు మన పార్టీలో ఉన్నాడు. ఆ పదవి వ్యామోహంతో ఆ పార్టీలో కలిసి వాళ్ళతో లాలు చెయ్యి బోస్ గారు కూడా ఎక్స్టెండ్ చేసుకుంటూ వచ్చారు. ఏమి ప్రతిసారి 16 సార్లు ఇంతవరకు ఎక్స్టెండ్ చేశారు. అది టీడీపీ గవర్నమెంట్లో కావచ్చు, వైఎస్ఆర్లో కావచ్చు. ప్రస్తుత గవర్నమెంట్లో 25 ఆగస్టులో 4వ తేదీ వరకు ఉంది వాళ్ళకి. అందులో భాగంగా ఈ మధ్య కొత్తగా పేపర్లు వచ్చాయి, మీడియాలో వచ్చాయి. ఆ మీడియాలో కూడా ఏం చెప్పాడు, అయ్యా ఎలక్షన్స్ పోతాము అన్నారు. ఎలక్షన్స్ పోవాలంటే మేము ఎలక్షన్ పోవాలని చెప్పి పేపర్లో చూసాం. నేను కూడా సపోర్ట్ చూసిన తర్వాత మేమందరూ కలిసి ఆయన ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీకి వెళ్ళాడు, పార్టీలో లేదు. ఎలక్షన్ జరగాలంటే ఆయన పూర్తి పరిపూర్ణంగా మేము కూడా ఆయన పైనే ఉన్నాము. మాకు కూడా ఎన్ని ఓటర్స్ ఉండాలి, ఏం పరిస్థితి ఉండాలి, ఏ విధంగా చేయాలనేది కూడా పూర్తి మాకు కూడా సభ్యులు కూడా చాలామందికి తెలియని పరిస్థితిలో కలెక్టర్ గారికి పోయి అయ్యా ఈ విధంగా ఎలక్షన్స్ పోవాలని చెప్పి పెట్టారు, ఇది కరెక్ట్ కాదు, సభ పెట్టండి, జనతా బజార్లో సభ్యులతో సభ పెట్టి ఆ సభ ద్వారా ఓటర్ని పబ్లిసిటీ చేయండి. ఓటర్లు పబ్లిసిటీ నోటిఫై ముందు ఎలక్షన్ ఓటర్స్ అందరూ కూడా తెలియజేసి బోర్డులో కూడా మీటింగ్ పెట్టి మీరందరూ కూడా తీర్మానం చేస్తే బాగుంటుంది. దాదాపు 16 సార్లు 15 సార్లు నామినేట్ పై తీసుకొచ్చిన వాళ్ళకి ఇప్పుడు ఎన్నికలు ఈ ప్రభుత్వం వస్తేనే ఉలిక్కిపడి అంతర్భిన్న ఎలక్షన్ పోవాల్సిన అవసరం ఏముంది, తెలియకుండా కోఆపరేటివ్ యాక్ట్ ప్రకారం 5 yearsకి ఒకసారి పోవాలా, ఎలక్షన్ పోయేది మంచిదే, మనం ఏం కాదనలా, అంత తొందరగా పోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళారు. కలెక్టర్ గారు ఏం చేశారు, స్పెషల్ ఆఫీసర్ని వేశారు. స్పెషల్ ఆఫీసర్ని వేసిన 4 రోజులకే ఉలిక్కిపడి పరిగెత్తిపోయి హైకోర్టులో కేసు వేశారు. హైకోర్టులో కేసేసి టెంపరవరీగా హైకోర్టులో నా 4 weeksలో దానిపైన కంటిన్యూస్ అని చెప్పి చిన్న జడ్జిమెంట్ ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళు దానికి ఆ బోర్డులో వాళ్ళు తర్వాత ఇప్పుడు రెజల్యూషన్ పెట్టాలా, మళ్ళా గ్రామ సభ పెట్టాలా, సభలో ఓటర్లు పబ్లిసిటీ చేయాలా, అందరూ నిలిచే వాళ్ళకంతా కూడా తెలియాలా, ఇవన్నీ కూడా లేకుండా రోజు ఒక్కొక్క మాట చెప్తూ ఈ 4 రోజులు స్పెషల్ ఆఫీసర్ వేసే ముందుకే అంత ఉనికి పడాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈ పత్రికా సమావేశానికి వచ్చిన మన ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు, అదేవిధంగా మనం మండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు అన్నగారు మాట్లాడినట్లు సూపర్ బజార్ గురించి మాట్లాడినారు. అది ఈ వారం 10 రోజులకి కూడా దాని చర్చనాంశంగా అంటున్నారు. బట్ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పత్రికా మిత్రులు కానీ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులు అందరూ కూడా ఈ సూపర్ బజార్లో షేర్ హోల్డర్లు ఉండేవాళ్ళు, 100% ఇక్కడ ఉండేవాళ్ళు అందరూ కూడా ఆ సూపర్ బజార్లో షేర్ హోల్డర్లే. బట్ అందరూ అభిప్రాయం ఏమిటంటే గత 20 ఏళ్ళ నుండి కూడా మన సూపర్ బజార్లో బోసన్న గారే చైర్మన్గా అయితే వచ్చారు. బట్ అప్పుడు చైర్మన్గా ఉన్నప్పుడు కూడా మనం తెలుగుదేశం పార్టీలోనే ఆయన అన్ని గితాలు ఎలక్షన్ అనేది కూడా అన్ని గితాలు తెలుగుదేశం పార్టీ తరఫునే గెలిపించినారు. బట్ మొన్న ఎలక్షన్ జరుగుతున్న ఉద్దేశంతో ఆయన అనవసరంగా తెలుగుదేశం వదిలేసి వైసీపీలో చేరిపోయి అక్కడ ఎలక్షన్ జరపకుండా మళ్ళీ ఆయన స్పెషల్ పరిపాలన తీసుకొచ్చి ఆయనే చైర్మన్గా కంటిన్యూ అయ్యేదానికి ఆయన పార్టీ మారడం కూడా జరిగింది. అది అందరికీ తెలుసు.
వేరే రంగం ఏం పోలేవు ఆయన. ఆ పదవి పూడుస్తుంది, ఇంకా దీంట్లో ఉంటే మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ పెడితే మళ్ళీ నాకు యాడ్ ఓటు వస్తుంది అనేసి ఆయన అనౌన్స్మెంట్గా తెలుగుదేశం పార్టీని వదిలి వైసీపీలోకి వెళ్ళిపోయారు. బట్ వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ కూడా ఆయన నిన్న ఒక ఐఆర్ఐ నెంబర్ పెట్టేసి అందరికీ షేర్ హోల్డర్లకి అంతా సెల్లులకి ఇది పెట్టాడు మెసేజ్. ఎలక్షన్ కావాలంటే ఒకటి ఎక్కండి, ఎలక్షన్ వద్దు, ప్రత్యేక పరిపాలన కావాలంటే 2 ఎక్కాలని చెప్పాడు. ఈ విషయం ఇంతవరకు ఆయన చేయలే. ఇప్పుడు ఎలక్షన్ జరిగి 2011లో జరిగితే 2011 నుండి ఇప్పటికి 2 క్రితాలు అయిపోయిన ఎలక్షన్ 3వది రావాలి. 16లో జరగల, 23లో 22లో జరగల, 21లో జరగల, ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ రావచ్చు. కానీ ఆ 2 ఎలక్షన్లకి ఆయన దీని గురించి ఐఆర్ఐ పెట్టింది కానీ, మీటింగ్ పెట్టింది కానీ, ఇచ్చేసింది కానీ ఏమీ లేదు. ఇప్పుడు అనవసరంగా ఆయన గవర్నమెంట్ మారితేనే ఆయనకి ప్రత్యేక పరిపాలన పెట్టాలని అధికార కలెక్టర్ గారు ఆదేశాల మేరకు ఒక ప్రెస్ ఆఫీసర్ పెట్టారు. పెడతానే ఈయన కోర్టుకు పోయి ఎలక్షన్ పెట్టాలని తీసుకురావడం చాలా దారుణంగా ఉంది. ఇది ఎలక్షన్ పెడితే కూడా ఈ బ్రహ్మాండంగా కూడా తెలుగుదేశం పార్టీ ఈ 14 డైరెక్టర్లు కానీ, చైర్మన్ కానీ బంపర్ మెజార్టీతో గెలుచుకుంటాం. అది అందరికీ తెలుసు. పార్టీ అధికారం లేనప్పుడే మంచి మెజార్టీతో గెలిపించుకున్నాం. ఇప్పుడు పెడితే కూడా మంచి మెజార్టీతో గెలుస్తాం. ఆయన అనుకుంటాడు ఏమంటే నన్ను వదిలితే ఇంక తెలుగుదేశం వాళ్ళకి ఎవరు క్యాండిడేట్ లేదేమో, ఇంక గెలుస్తారో లేదో అని భయపడతారేమో అని ఆయన అంటూ ఉన్నాడు. అది జగమెరగని తప్పది. ఎందుకంటే ఈరోజు ఈ షేర్ హోల్డర్లు కానీ ప్రతి ఒక్కరికి కూడా తెలుసు తెలుగుదేశం ప్రభుత్వం అంటేనే ఈ సూపర్ బజార్ బాగా జరుగుతూ ఉంది, ఇది ఉంది, ఇది కూడా. ఆయన అనుకుంటాడు నా వ్యక్తిగతంగా నా గురించే జరుగుతూ ఉంది ఆయన అనుకుంటా ఉన్నాడు. తప్పు. భోసన్న గారు ఇంకన్నా కూడా ఇట్లా మాట్లాడేది వదిలేసి గొమ్మన ఇప్పుడు అధికార పార్టీ ఏది ఉంటే దాన్ని ఆటోమేటిక్గా దాని అలచాటంలో పోవాల, అది నేర్చుకోవాలి. కానీ నువ్వు ప్రత్యేకంగా నేను ఎలక్షన్ పెట్టి గెలుచుకుంటాను అనేది తప్పు. ఒకవేళ ఎలక్షన్ పెడితే మేము శుద్ధంగా ఉన్నాం, ఎలక్షన్లో బ్రహ్మాండంగా కూడా మేము గెలిపించుకుంటాము. మళ్ళీ నువ్వు ఆ సీటుకి పోతావు, ఆ సీటుకి వెళ్ళిపోతావు, నీకు దాంట్లో నీకు డౌటే లేదు. కాబట్టి నువ్వు అనవసరంగా ఈ సూపర్ బజార్ ఎలక్షన్ తీసుకురావడము, లేనిపోని మాట్లాడిపెట్టము, వీళ్ళు పెట్టేకేయలేదు, వీళ్ళు గెలిచేకేయలేదు చెప్పడం చాలా దారుణంగా ఉంది. ఇవన్నీ కూడా వదిలేసి నువ్వు స్వచ్ఛంగా బాగుంటే మాకు కూడా మేము నీకు గౌరవిస్తాం. కానీ నువ్వు అనవసరంగా పార్టీని విమర్శించడము, వేరే రంగంగా మాట్లాడడం చేస్తే మాత్రం మేము దాన్ని సాధించమని కూడా తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు పత్రికా మిత్రులు అడిగినట్లు నేను పొంగునూరు గలాట్ గురించి కూడా అడిగాను. పొంగునూరు గలాట్ గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆ రోజు చంద్రబాబు నాయుడు కుప్పంకి వస్తే కూడా పెద్దరెడ్డి మనుషులు పెట్టి నిలబెట్టి అడ్డపోయినారు. ఆయన ఎమ్మెల్యే కాన్స్టిట్యూన్సీలో ఆయన వస్తే అడ్డపోయినారు. కానీ నిన్న జరిగింది అది కాదు. నన్ను ఎంపీ గారు వచ్చినారు అనే ఉద్దేశంతో ఆ రోజు ఎమ్మెల్యే ఒక వాగ్దానం చేసినారు. 800 ఎకరాల భూమిని మేము మళ్ళీ మీకు స్వాధీనం చేస్తాము, దానికి ఫస్ట్ నష్టపరిహారం కట్టిస్తాము మేము గెలిస్తే అనేసి వాళ్ళు ఓటు అడిగి ఓటు వేయించుకున్నారు. ఆ రోజు ఓటు వేయించుకున్నారు వల్ల ఎంపీని గెలిచినాడు, ఎమ్మెల్యే గెలిచినారు. దాని గురించి రైతులు 800 మంది రైతులు పోయి ఆ భూములు పోయిన వాళ్ళంతా పోయి అడిగకపోతే అనవసరంగా ఈ పొద్దు కూడా వాళ్ళ అధికారం జోబీలో ఉన్నట్లు ఈరోజు కూడా అధికారం మా చేతుల్లో ఉంది అనేసి ఇప్పుడు ఎంపీ గారు, మాజీ ఎంపీ గారు, ఇప్పుడు ప్రస్తుత ఎంపీ గారు మాట్లాడడం చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు కూడా బండ్లలో కత్తులు కడార్లు పెట్టుకొని వచ్చేసినారు. ఆ బండ్లను చూస్తామంటే మనకే భయం అవుతుంది. ఇప్పుడు కూడా వీళ్ళు ఈ దౌర్జన్యం చేస్తే ఇంక ప్రజలు తిరుపతి కూడా ఉంటారా? అనవసరంగా రైతులపై అడుకోలేదనిపోతే వాళ్ళ మీద కత్తులు కడార్లు వేసి రాళ్లతో వేసి కొట్టడం. తెలుగుదేశం వాళ్ళు కూడా 11-12 మనిషి ఈరోజు ఆసుపత్రిలో ఉంటారు. అప్పుడు అదే పొంగునూరులో చంద్రబాబు నాయుడు వస్తే 800 మనిషి పైన తెలుగుదేశం వాళ్ళ మీద కేసు పెట్టింది. దానికి ఎగ్జాంపుల్ మేమంతా కూడా ఆ రోజు ఆ కేసులో ఉన్నాం. మేము అక్కడ ఫోను లేదు, ఆ పొంగునూరు మేము చూడను లేదు, మేము బస్సుకి అట్టిపెట్టినట్లు పెట్టేశారు మా మీద కేసు. ఎంత దారుణంగా ఉందో ఇది ఆ మిత్రులు రెడ్డి తెలుసుకోవాలి. ఎందుకంటే అనవసరంగా లేనిపోని వాగ్దానాలు చేసి లేనిపోని ఇది చేసి గూండాల మాదిరి మీరు బాంబులు కత్తులు కడార్లు చేసి మీ పరిపాలన మీద 5 ఏళ్ళు అయిపోయింది. ఇంకా స్వచ్ఛందంగా బతుకుంటామని ఆయన మేము ఇంకా దీన్ని డెవలప్మెంట్ చేసుకున్న దానికి ముందుకు పోతామని రైతులు వాళ్ళంతా పోయి మీరు చెప్పినారు కదా వాగ్దానం దాన్ని ఏం చేసినారు అడగకపోతే వాళ్ళు తిప్పి కొట్టడము, వాళ్ళు రాళ్ళతో వేయడము చాలా దారుణంగా ఉంది. ఇంకా మీ సంస్కృతిని వదిలేసి ఇంకా ఈ ప్రజల్లోకి వచ్చి మీ ఈ 5 ఏళ్ళు చేసిన దాన్ని మర్చిపోయే విధంగా ఇంకా మీరు పరిపాలన అందించండి. ఎందుకంటే మీకు ఓటేసి గెలిపించేసినారు. అది ఎట్లా గెలిపించేసినా ఏమో ప్రజలు పాపంగానే, కానీ ఓటేసినారు కాబట్టి ఇంకెవరు ఏం చేసేకి లేదు. కానీ ఇట్లా సంస్కృతిని వదిలేయండి. ఎందుకంటే మన జిల్లా చాలా మంచి జిల్లా, మంచి పరిపాలన అందిస్తూ ఉండింది. అట్లా దాన్ని కుప్పంలోకి వచ్చి కుప్పంని మొత్తము కొలాప్ చేసేస్తుంది. చంద్రబాబు నాయుడు రాని కూడా చేయడము, అక్కడ లేనిపోయిన అరాజకాలు సృష్టించి ఆ మున్సిపాలిటీ ఎలక్షన్లు కొట్టడము, తిట్టడం, ఎన్ని అరాజకాలు అవన్నీ కూడా వదిలేయండి. దానికి పరిష్కారం కుప్పంలో చెప్పినారు జనాలు. మీరు చేసిన దానికి ఏం చేసినారో జనాలకు అందరికీ తెలుసు.
మళ్ళీ ఆ కుప్పం మళ్ళీ 5 ఏళ్ళలో మళ్ళీ ఏమైతుందో అందరికీ కూడా తెలుసు. మీరు చెప్పుకుంటా ఉంటారు కుప్పాన్ని ఏమో చేసినాడు పెద్దరెడ్డి జగన్మోహన్ రెడ్డిని. మీరు చేయింది ఏమీ లేదు, జనాలు ఓటేసి తిప్పికొట్టారు. కాబట్టి ఇది కూడా అంతే. మా పలమనేరు గురించి కూడా మీ వైఎస్ఆర్ వాళ్ళు వచ్చి లేనిపోని అరాచకాలు చేసి లేనిపోని ఇచ్చేసి మాకు అన్యాయం చేస్తూ ఉన్నారు అనేసి ప్రెస్ మీట్లు అవి ఇవి ఇక్కడ నాయకులంతా ఇస్తూ ఉన్నారు. దయచేసి అవన్నీ వదిలేయండి. 2 రోజులు మేము అప్పుడు మీకు ఓటేసి మీకు గెలిపించిన దానికి మేము గుమ్మలో ఓడిపోతుంది. మాకు 23 వచ్చేదానికే మీరు లేనిపోని మాటలు మాట్లాడేది. తెలుగుదేశం ఖాళీ ఎంట్రీ. ఇప్పుడు మీకు 11 వచ్చింది. ప్రపంచంలో అసెంబ్లీలో కూకునే బాధ్యత కూడా మీకు లే. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి పోయే కూడా లేకపోతే కూడా వెనకాల కూకోవాలి, సీటు ముందు కూకునే లేదు. అంత దారుణంగా మిమ్మల్ని తిప్పుకుంటారు జనాలు. ఇంకా గుర్తుపెట్టుకొని ఇక్కడ ఉండే నాయకులు కూడా కొంచెం అర్థం చేసుకోండి. ఊరికి ఎందుకు మీరు అప్పుడే ఇంకా 5 ఏళ్ళు ఉంది మా చేతిలో పౌరు. మీరు ఇక్కడ ఉండే వాళ్ళు లేనిపోని అంతా మాట్లాడి ఇచ్చి ఆడేమో. ధన్యవాదాలు. అదేవిధంగా తెలుగుదేశం కుటుంబ సభ్యులకి పెద్దలకి అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. ఈరోజు మన అన్నోళ్ళు కూడా మాట్లాడే సూపర్ బజార్ గురించి కూడా, అదే సూపర్ బజార్లో గతంలో బోసన్ కూడా తెలుగుదేశంలో ఉండి కూడా ఎప్పుడు కానీ ఏ రోజు కానీ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. కాబట్టి అందరూ కూడా 13,000 మంది కూడా ఓటర్స్ కూడా వాళ్ళందరూ కూడా మంచి ఇది తెలుగుదేశం అభ్యర్థి కాబట్టి అందరూ మంచి మెజార్టీతో కూడా గెలిపించి ఆయనే ఉండాలా అనేసి, ఒక తెలుగుదేశం పార్టీ అంటే క్రమశిక్షణతో ఉండే పార్టీ, ఆయన అభ్యర్థి బాగుంటుంది అనేసి గుర్తింపుతోనే బోసన్న గారిని కూడా గతంలో కూడా పెట్టారు. పోయినసారి కూడా 11లో ఎలక్షన్ జరిగి 16 వరకు కూడా ఆయన్నే పెట్టే ఎలక్షన్ కోసం. ఇదే విధంగా ఈరోజు ఆయన కోర్టుకు పోయి నేను ఏమో సూపర్ బజార్ ఏమో అయిపోతుంది పదవి లేకుండా అనేసి కోర్టుకు పోయి నాకు మళ్ళీ పొడిగించాలని తెచ్చుకునే. గతంలో కూడా మా ప్రభుత్వంలో ఉన్నట్లే ఉండి ఆ ప్రభుత్వంలో చేరి ఆ పదవి కాపాడాలనుకునే దాంతో చేరి ఆయన వాళ్ళ పార్టీలో ఉండి ఆ పదవిని కాపాడుకొని వచ్చారు. అదే ఈరోజు తెలుగుదేశం పార్టీ వస్తానే ఆయనకి ఏదో ఇదైపోయింది. ఇంక మనం తీసేస్తారు, మన ఏంటికి పనికిరాని వాళ్ళు అనే లెక్కలో వేస్తారనే లెక్కలో ఈరోజు మళ్ళా నాకు పదవి కావాలనేది తప్పది. అన్నోళ్ళు చెప్పినట్ల పార్టీ అనేది ఉంటుంది, ఆ పార్టీ అయినా పోతుంది. మనిషి ఆ పదవి ఆ సూపర్ బజార్ అనేది పార్టీ ఏది ఉంటే వాళ్ళే దానికి చైర్మన్ ఉండాలి. గతంలో నువ్వు తెలుగుదేశంలో ఉంటే కాబట్టి నీకు ఇచ్చిరి, ఇప్పుడు నీకు అవకాశం అయిపోయి వేరే వాళ్ళు చేస్తారు. ఈయనేమనుకోండి అంటే ఆ సూపర్ బజార్ నాదే, ఎవరు ఏం చేయలేరు దాన్ని అనే భావంతో ఆయన ఉన్నాడు. అదేం లేదు. ఈ తెలుగుదేశంలో కూడా ఎందరో ఉన్నారు. దాన్ని నిజాయితీగా నీతిగా జరిపిస్తామని కూడా మా ఎమ్మెల్యే గారు కూడా అమరన్ గారు కూడా చెప్పి ఈరోజు వేరే వాళ్ళకి మార్చాల. ఈ ఎలక్షన్ అనేది నువ్వు గతంలోనే నువ్వు ఉన్నప్పుడు ఎలక్షన్ పెట్టింటే మేము ఒప్పుకునేవాళ్ళు 5 ఏళ్ళప్పుడు వైసీపీలో ఉన్నప్పుడు. ఈ రోజు నీకు ఎలక్షన్ మీద ఏమొచ్చిందంటే పదవి కావాలని. మీకు ఎలక్షన్ పెట్టాల్సిన అవసరంగా ఎలక్షన్ లో కూడా ఎప్పుడైనా కానీ తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, దానికి ఏం డోకా లేదు మాకు ఆ రోజు కానీ. ఈ రోజు కూడా గెలుస్తుంది. కానీ ఈ రోజు మా ప్రభుత్వం వస్తుంది, మా చైర్మన్ పెట్టుకుంటాం, దాని లోటుబాట్లు అన్ని తెలుసుకొని అన్ని చేసి బయట పెట్టి మళ్ళీ ఎలక్షన్ లేకుండా మా ప్రభుత్వం ఉన్నప్పుడు పెడతాం, ఎలక్షన్ పెట్టి గెలిపించుకుంటాం. దాని గురించి నువ్వు IVR పెట్టేది 1 నొక్కండా 2 నొక్కండా నువ్వేం చెప్పేది? నీది అయిపోయా, నువ్వు పో. నీకు ఆ పదవి పైన ఆశ ఉంటే గతం ప్రభుత్వంలో పోయి చేరుకుంటువి, అయిపోయా. నీకు మళ్ళీ పదవి దానికి నువ్వు గౌరవంగా నువ్వు రిజైన్ చేసిపోయింటే ఈ పొద్దు అదే గౌరవం నీకు దక్కింది. కానీ ఈ మాదిరి చేసేది పద్ధతి కాదు. ఒక హుందాతనంతోనే నడుచుకోవాలి. ఏదైనా చేసేటప్పుడు హుందాతనంతో నడుచుకుంటే ఈ రోజు కూడా ప్రజలందరూ కూడా దానిపైన నీకు ఆశిస్తారు. కానీ ఈ మాదిరి నాకు పదవి ఆశ పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళంతా ప్రభుత్వం వస్తే వాళ్ళు ఉండకూడదు, నేనే ఉండాలని కోర్టులో పోయి స్టే తెచ్చుకునేది ఎంత మంచి పద్ధతి కాదు. ఇవన్నీ కూడా ప్రజలు మనకు ఇప్పుడు గతంలోనే నువ్వే చెప్తావంటే ఎప్పుడు చూసినా చంద్రబాబు నాయుడు బాగలేదని. చంద్రబాబు నాయుడు బాగలేదు లేదనేది ఈసారి ఎలక్షన్ లో ఎంత తీర్పు ఇచ్చినారో నీకే తెలుసు. మా వాళ్ళు ఎప్పుడైనా పోయిన విశ్వాసంతో తెలుగుదేశంలో ఉన్నాడనేసి మా వాళ్ళు ఏదో పోయి మాట్లాడకపోతే ప్రతి ఒక్కరి దగ్గర కూడా తెలుగుదేశం పార్టీ బాగలేదు, చంద్రబాబు నాయుడు అట్లా చేస్తాడు ఇట్లా చేస్తాడు అంటాడు. ఈ రోజు ఆ స్థితికి వచ్చిందో ఒకసారి గుర్తు పెట్టుకొని నువ్వు పోయిన పార్టీలోకి వాళ్ళు ఎట్లా వాళ్ళ వీళ్ళు ఎట్లా వాళ్ళు. చంద్రబాబు నాయుడు ఆయన చేయకపోయింటే ఈ రోజు నీకు 11 సీట్ల వరకు తెచ్చిపెట్టినారు. ఈరోజు 164 సీట్లు వచ్చిందంటే చంద్రబాబు నాయుడు ఆ కూటమి వాళ్ళంతా కూడా ఎంత నిజాయితీతో చేసింటారో ఒకసారి గుర్తుపెట్టుకో బోసన్న గారు. మీరు కూడా గతంలో తెలుగుదేశం పాలసీ కూడా తెలిసి ఎట్లుంటుంది ఏమరని నీతి నిజాయితీతోనే పార్టీ నడుపుతారు. కానీ ఎవరు కానీ ఆ సూపర్ బజార్ మేమందరం కూడా మొత్తం అందరూ కూడా దాన్ని కాపాడాలనే దీంతోనే నీ దగ్గర నుంచి తీసి మనోళ్ళు మంచోళ్ళు పెట్టి నడిపిస్తామని కూడా ఈ 5 ఏళ్ళు కూడా ఎట్లా జరుగుతుందో కూడా నువ్వు ఒకసారి చూసుకోవాలని కూడా చెప్తాను. ఇవన్నీ మానుకొని రిజైన్ చేసేసి గౌరవంగా పోతే మీకు గౌరవబద్ధంగా ఉంటుంది, కానీ వేరే ఇది కాదు. ఇంచేపు మన పత్రికా విలేకరులు కూడా పుంగనూరు గురించి కూడా చెప్పారు. అన్నోళ్ళు చెప్పినట్ల వాళ్ళ అరాచకం వాళ్ళకే ఇదైపోయింది.
ఏమరంటే పుంగనూరులో ఇంత మేము మంచి చేసి మీరు డెవలప్ చేసి అది చేస్తామంటే ఎన్నో చేసింటే మిమ్మల్ని ఎందుకు పుంగనూరులో శాసనసభ్యులుగా రానికుండా చేస్తాడారు, ఎంపీగా రానికుండా చేస్తారంటే మీరు చేసిండే అరాచకం వల్ల. దీంతోనూ లేదు. ఇదే ముఖ్యమంత్రి గారు ప్రతిపక్షం లీడర్గా ఉండి కుప్పానికి రాకుండా ఈసారి 5వసారి 6వసారి ఎమ్మెల్యేగా ఉంటే ఇక్కడ ఆయన్ని రానికుండా చేసిండే ఇంకా మీరే చేసింది. అదే గతి మీకు ఈ పొద్దు ఏం గతి వచ్చిందో ఒకసారి చూడ. ప్రజల తీర్పుని మనం ఎప్పుడు శిరసా వహించాలా. నువ్వు డెవలప్మెంట్ మీద పో, నువ్వు ఎంత కావాలా ప్రజలకు చేయి. నేనేమనలా ఆడికి రాకూడదు, నా ఏరియా మీరు రాకూడదు పోకూడదు అనేది ఇది మంచి పద్ధతి కాదు. ఈరోజు నువ్వు ఆ రోజు ఆ గతి చేసిందని నీకు ఈ రోజు అదే గతి పట్టిందంటే ఒకసారి గుర్తుపెట్టుకో. నువ్వు ఎన్నో ఏళ్ళ అనుభవం ఉండొచ్చు, నీ ఇది ఉండొచ్చు, నీ అరాచకం నీ కాన్స్టిట్యున్సీలోకే ఇప్పటికి అడుగు పెట్టేయలేదు. ఆయన ప్రతిపక్షంగా ఉండి నీకు రానికుండా చేస్తే కూడా ప్రజలు ఎన్నుకొని ఉండి నువ్వు రావాలని చెప్పి ఆయన్ని కుప్పంలోకి రప్పించి ఆయన తిరిగాడు. నువ్వు ఈ రోజు నీ ఇచ్చి రాలేదంటే నీ ఇది ఎట్లుంటుందో ఒకసారి నీ పరిపాలన అనేది గుర్తించుకొని ఇవన్నీ మంచిది కాదు. ఇదే వీకోటలో ఉండే నాయకులు కూడా మేము చెప్తా ఉన్నాం. మేము కూడా గతంలో కూడా ఎప్పుడు కానీ వీకోటలో తెలుగుదేశం పార్టీనే రెపరెపలాడిండేది. ఏ అభివృద్ధి చేయాలన్నా ఒక్క తెలుగుదేశం పార్టీనే. ఇన్నేళ్లు కూడా మీ 5 ఏళ్లలో ఏం అభివృద్ధి అనేది అందరికీ తెలిసిందే కూడా. కానీ వీకోట డెవలప్ కావాలంటే ఒక తెలుగుదేశం కాలేజ్ దగ్గర నుంచి ఆర్టీసీ బస్ స్టాండ్ దగ్గర నుంచి ఎండిఓ ఆఫీస్ దగ్గర నుంచి ఆస్తులు కాపాడేదంతా కూడా ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా గర్వంగా మేము అందరూ కూడా చెప్తా ఉన్నాం. అన్నోళ్ళు కూడా గతంలో ఎంపీపీగా పనిచేసి జడ్పీటీసీగా పనిచేసి అన్న ఎంపీపీకి ఏ రోజు కానీ వ్యవస్థ అనేది ఒకే రకంగా పోవాల, ఏ రోజు కానీ శాశ్వతం కాదు పదవి అనేది, ప్రజలది ప్రతిపక్షం అనేది ఉంటేనే. మాకు అన్న అప్పుడప్పుడు చెప్తా ఉంటాడు, మనం కరెక్ట్ గా ఉండాలంటే ప్రతిపక్షం అనేది ఉంటేనే మనం కరెక్ట్ గా పరిపాలన చేస్తామండి. ఈ రోజు ప్రతిపక్షం లేని దానికి మీరు ఏమైనా చేసినారంటే అరాచకంలోనే పోతా ఉన్నారు. ఇదే మండలంలో కూడా ఎంతో అరాచకం చేసినారు మీరు. మేమందరూ కూడా ఈ వీకోటలో ఉంటే కూడా తప్పుడు కేసు పెట్టినారంటే మీ కేసు మీ నిజాయితీ ఎట్లుంటుందో మీరు అందరూ కూడా ఒకసారి గుర్తించుకోండి. వైసీపీ వాళ్ళు ఇదే ఊర్లో కూడా ఎన్నో అభివృద్ధి చేయండి. మీరు అభివృద్ధి చేయండి దాంతో ఒకటి చూపించాడు. అసలు రోడ్ల దగ్గర నుంచి స్కూల్ దగ్గర నుంచి ఉండే స్కూల్ మూపించినారంటే మీరు ఎంత మాత్రం పరిపాలన అనేసి కూడా చెప్తాను. ఉండిండొచ్చు ఈ రోజు మనకి ఎంతో మేము కూడా సంతోషపడింది. జడ్పీ చైర్మన్ మన మండలమైన అయినాడు, మాకు అందరికీ సంతోషమే. ఎంతో అభివృద్ధి చేస్తాడని పోతా ఉంటే ఈ రోజు ఉండే స్కూళ్ళన్నీ కూడా వాళ్ళు మూపించేయంటారంటే వాళ్ళు ఇది ఎట్లుంటుందో పరిపాలన మీరు అందరూ కూడా తెలుసుకోండి. ఈరోజు మాకు ఒకే నెల అయిండేది వచ్చిండేది పరిపాలన వచ్చి మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. అదే ఆఫీసర్లు ఉన్నారు, అదే ఆఫీసర్లతోనే ఈరోజు పనిచేస్తారు. మీ దగ్గర పనిచేసింది ఆఫీసర్లే, వాళ్ళంతా వేరే తావు కాదు. అట్లని మేము ఏమంటే చేయలేదు. ఈరోజు నీతి